హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ వరల్డ్. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? యాక్చువల్గా నా ఫ్యామిలీలో నాకు ఒక పిన్ని ఉన్నారనమాట. ఆవిడ నాటికలు అంటే మీకు ఐడియా ఉందో లేదో, నాటికలు వేస్తూ ఉంటారు. ఆవిడ చాలాసార్లు వైజాగ్లో వేయడం, అనకాపల్లిలో నాటకాలు వేయడం ఇవన్నీ తెలుసు, కానీ వెళ్ళడానికి ఎప్పుడు కుదరలేదు. బట్ ఈరోజు ఎలా అయినా ఇన్నిసార్లు మిస్ అయ్యాను. ఇంతకుముందు పిన్నికి సన్మానం జరిగినప్పుడు కూడా వెళ్ళలేదు. ఎలాగైనా వెళ్ళాలని చెప్పి మా నాన్నని తీసుకొని ఇంత ట్రాఫిక్ జామ్లో చాలా కంగారుగా, వాళ్ళ 6:45 చెప్తే చూడండి మాకు ఇంకా 6:40 అయింది. స్టిల్ ఇన్ ట్రాఫిక్ జామ్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్గా ఇదిగోండి స్టేజ్కి అయితే వచ్చాము. అక్కడ వాళ్ళందరూ తిరుగుతున్నారు. నాకు ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఎంత కొత్తగా అనిపించిందో. అండ్ ఇక్కడ చాలామంది మా పిన్ని నాటక చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా మేడం గారు అంతా కొంచెం ఫేమస్ అనమాట. ఆవిడ నటన చూసాక మీకే అర్థమవుతుంది. నాకైతే ఇది ఫస్ట్ టైమే చూడటం, కానీ అసలు నిజంగా చాలా ఎమోషన్ అయ్యాను. వామ్మో! ఈ పిన్ని ఇలా యాక్ట్ చేస్తారని నాకు అస్సలు తెలీదు. అంటే నార్మల్గా చెప్పుకుంటారు ఇలా చేస్తారు జ్యోతి గారు అని అంటారు, కానీ నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూడకపోవడం వల్ల చాలా ఎక్సైట్ అయ్యాను, ఏడ్చేశాను. మీకు స్టోరీ మొత్తం పెట్టడానికి అవ్వలేదు. జస్ట్ మా పిన్ని ఎలా యాక్ట్ చేస్తారు అని చిన్న చిన్న సీన్స్ మాత్రం నేను మీకు హైలైట్ చేసి పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిలు ఫేస్ చేసే కొన్ని స్ట్రగుల్స్ కోసం ఈ నాటిక అనమాట. ఒకసారి మీరు చూడండి మా పిన్ని ఎలా యాక్ట్ చేస్తారో. ఆ 2 నిమిషాలే నన్ను అక్కడ భోజనం నిలబడతాయి తెలుసా. నువ్వు ఆమ్లెట్ వేయడం కాదు, నన్ను ఆమ్లెట్ లాగా వేసుకొని సాస్ వేసుకొని నంచుకొని మరి తినేస్తుంది. ఆడబాబు దగ్గర పనిచేసి నెగ్గుకు రావడం అంటే అక్షరాల అశ్చర్యంగా నేను అన్నిటికీ ఆధారం వివరాలు లెక్కలు పత్రాలు అడగడం మా ఆడవాళ్ళు నువ్వు 100% నాకు నచ్చినట్టుగా ఉంటావు. పోయిన జన్మలో బంగారు పారిజాతాలతో పూజలు చేసి ఉంటావు. అందుకే నువ్వు నాకు భార్యగా లభించావు. అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మీరే ప్రపంచం, మీరే నా భవిష్యత్తు. మీతో పిల్లలతో ముడిపడి ఉన్నదే నా జీవితం. ఏమండి, ఇలా హాయిగా చల్లగా సాగిపోతే జీవితం అంతే చాలండి. అదిగో ఆ పతివ్రత మాటలతోటి అంతెత్తునెక్కి కూర్చుంటాం. చేసిన దశనామార్చం చాలు, కానీ ఇక ఆఫీస్కి బయలుదేరు. సరే వస్తాను చెప్పి. ఏమండి, జాగ్రత్త, స్పీడ్గా డ్రైవ్ చేయకండి. బయట హెల్మెట్ ఉంది, తీసుకెళ్ళడం మర్చిపోకండి. నువ్వు ఉండగా ఎలా మర్చిపోతాను చెప్పి, ఏది మర్చిపోనివ్వగా. సరే జైతి, నువ్వేమి అనుకోనంటే ఓ చిన్న విషయం. ఏంటండి? ఆ డొక్కు స్కూటర్ స్టార్ట్ చేసి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మీ నాన్నని అడిగి ఒక కొత్త స్కూటర్ ఇప్పించదు. ఎప్పుడు మా నాన్నే పెట్టాలా? ఆయనకు మనం ఎప్పుడైనా చీమ తలకాయ ఎంతైనా పెట్టామా? అంటే ఈ కూతుర్ని కనడమే ఆయన చేసిన పాపం అంటారు. అది ఆయనకు శాపం, నాకు వరం. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఫోన్ అయినా చేయకుండా వచ్చారు. కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా? జైతి జైతి జాయ్. అదే నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. ఉండండి, మీకు మంచినీళ్ళు ఇస్తాను. అలా మాట్లాడకండి నాన్న. అయినా మీకేం అంత వయసు అయిపోయిందని మీకేం కాదు. నేను తానించను కూడా. నాన్న, మీకు అన్నయ్య కాదు నాన్న, నేను కూడా ఉన్నాను. మీరు ఆ విషయమే మర్చిపోతున్నారు నాన్న. పెట్టాకే తెలుస్తుంది అది బంగారమో కాకి బంగారం. నాన్న, అసలు మీ ఆరోగ్యానికి ఏమైందో చెప్పండి. ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా. అన్నయ్య కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? వాడి కూడా వాడిది. ఆ ఇంట్లో ఏ పని లేని పనికి మారేవాడు నేను ఒక్కడిని. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాము అంటే జీవితం నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని అడ్డ బరుకు పెరుగుతుందమ్మా. భవిష్యత్తు గురించి ఆశావహంగా ఉండమని ఎప్పుడు
ఆశగా మాట్లాడుతున్నారు నాన్న. మీ మనసు ఖాయం చేసేది ఏంటో చెప్పండి. మీరు నా దగ్గర దాస్తున్నారు చెప్పండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. పోనీ లేదు నాన్న, వచ్చి చాలా మంచి పని చేశాను నాన్న. అయినా ఈ రోజుల్లో అబ్బాయి ఎంతో ఆ అమ్మాయి కూడా అంతే నాన్న. నాన్న నాన్న మీరు ఇక్కడ నిశ్చింతగా పడుకోండి. అమ్మా జయంతి, నువ్వు వీడి కడుపును పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం తల్లి. అవునండి, అందుకే కాదు నిగ్గి పెట్టే లోకంలో ఉన్నతుడు ఎవరు అని అడిగితే ఆకాశం కంటే పొడవైన వాడు నాన్న అని జవాబిచ్చాడు. ఇది ప్రతి కూతురు ప్రతి కొడుకు జీవిత సాగులో సత్యం చేసుకోవాల్సిన గుర్తించే సత్యం. నా పూర్తి టైం అవుతుంది. నువ్వు నేను అలా నిరాశపడకండి నాన్న. అయినా నాన్న మీకు ఇప్పుడు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నాన్న. నేను డయాలసిస్కి అపాయింట్మెంట్ తీసేసుకున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏం కాదు నాన్న, నేనున్నాను కదా. నువ్వే అనవసరంగా కంగారు పడి ఆయన కంగారు పెట్టిస్తున్నావు. ఇవాళ అయితే వాళ్ళు ఇక్కడ ఒక్కడంటే కామన్ చేసి వారం డయాలసిస్ చేస్తే కొంతకాలం బండి ఆగేసేయచ్చు. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే పైసా ఖర్చు ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, అన్ని ఫ్రీ. అదేంటండి డబ్బులు మీరు చాలా చూస్తున్న సందర్భం. జైకి ఎవరెంతగా మాట్లాడినా ఎంత పాకులాడినా అవన్నీ పైసలు గలగల చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉన్నాయి తెలుసా. డబ్బుని ప్రాణంతో దోక వేయకూడదు బాబు. నువ్వు అన్నట్టుగానే సెంటిమెంట్ గా కాకపోయినా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. మన సమస్యకి జైకి మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. కాదు జైకి, ఇది చాలా పిచ్చి నిర్ణయం. మా నాన్నండి నా కోసం, మా ఆనందం కోసం, మా బాగోగుల కోసం ఆయన 3 వంతుల జీవితాన్ని త్యాగం చేశారండి. జైకి అది ఆయన బాధ్యత. ఏ తల్లిదండ్రులైనా అలాగే చేస్తారు. నేనేదో కొత్తగా చేసినట్టు నువ్వు స్తోత్రాలు వలించకు. చూడు, ఆయన జీవితంలో బాధ్యతల్ని తీరిపోయింది. నీకు ఇంకా మన బిడ్డల బాధ్యత నీ చేతుల్లో ఉంది. అది మర్చిపోకు నువ్వు. ఏమండి, ఇప్పుడు మా నాన్న బట్ట కూడా నా చేతుల్లోనే ఉందండి. నాకంటే కొంచెం వేరే దారి కనిపించుకోండి. అంటే నాకేం కాదండి, దయచేసి ఒప్పుకోండి. ఏమండి, ఆయన ఏం పరాయి వారు కాదుగా, మా నాన్నండి. మా నాన్న ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించకపోతే రోజు రోజు కొంచెం చచ్చిపోతానండి. జైకి, ఈ లోకంలో అందరూ శాశ్వతమా చెప్పు. నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా? అయ్యో అవే మాటలండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్తుంటే నీ చెరికి ఎక్కడ లేదా? కట్టుకున్న వాడికంటే కనవాడు ఎక్కువ రీతిగా మాట్లాడుతున్నావు ఇందాక నుంచి. చెప్పండి, నాదేం తప్ప? చెప్పండి అంతే, నాదేం తప్ప? అటు మిత్రుడి ప్రాణాలు, ఇటు నీ కాపురం. ఏం చేయాలో ఎటువైపు మొగ్గాలో అర్థం కావటం లేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను, అది మారదు కాక మారదు. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొచ్చేది. సారీ, అది నా వ్యక్తిత్వానికి సవాల్. కూతురుగా నా బాధ్యతకు, ప్రేమాభిమానాలకు పరీక్ష. ఇవాళ ఏదో కొత్తగా కొమ్ములు వచ్చినట్టు కొత్త కొత్త కూతలు చూస్తున్నావేంటి? నా నిర్ణయం నాకు ఇచ్చిన వల్లనే నన్ను అలా మాట్లాడేలా చేసింది. మీకు ఇది కోతలా అనిపించచ్చు కానీ అది నా అస్తిత్వాన్ని చాటుకునే ధిక్కార స్వరం. బాబా జయంతి, నీ భర్తతో మనం మాట్లాడకూడదు. ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను. రెండు కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయి. వెరీ క్రిటికల్ కండిషన్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే మాత్రం చాలా ప్రమాదం. మీరు ఏమి కంగారు పడకండి. కిడ్నీ డోనర్ దొరికితే మళ్ళీ మునుపటి మనుషులు చేస్తారు. ఇంకో 20-30 ఏళ్ళు దర్జాగా బ్రతికేయచ్చు. హాస్పిటల్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి నా కిడ్నీ సూటబుల్ అని చెప్పారు. డాక్టర్ మిమ్మల్ని అడిగి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకుంటాను. మీరు మీ నాన్నగారికి కిడ్నీ దానం చేద్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎలా ముందుకు రావడం ప్రశంసనీయం. సరే, ఇంకెందుకు ఆలస్యం, రేపే సర్జరీ చేద్దాం. ఈ ఫామ్లో సైన్ చేసేద్దాం. జైకి, నువ్వు తొందరపడుతున్నావు. జరగబోయే పరిణామాల గురించి ఆలోచించుకుంటే హరిభరిగా వ్యవహరిస్తున్నాను. ఎందుకు ఇంటి దగ్గర అనవసరమైన ఘర్షణకు దిగుతున్నాను? అలా వెనక్కి వాళ్తారేమిటండి? మీ ప్రాణం విలువ మీకు తెలియడం లేదు. అయినా ఒక కిడ్నీ దానం ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు.
ఆ భగవంతుడు మనకు ముఖ్యమైనవన్నీ రెండేసి చొప్పున ఇచ్చాడు. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలు. ఒకటి పోయినా రెండవది ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే రెండవది స్పేర్ పార్ట్ అన్నమాట. మగవాడితే పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ఆడపిల్లలకి ఈ రోజుల్లో కూడా ఆడ మగ అంటూ ఇలా వెంటేసి మాట్లాడటం అస్సలు బాలేదు. అయినా ఈ రోజుల్లోగా కాదండి. ఈ కాలం ఆడవాళ్ళు చేయలేని పనులు, నిర్వర్తించలేని బాధ్యతలు అంటూ ఏమీ లేవు. అన్ని రంగాల్లోనూ వీళ్ళు మగాలని డామినేట్ చేసి వాడేస్తున్నారు. అయినా మీ మాటలు మీ అమ్మాయికి ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒళ్ళంతా కంపరాడు. డాక్టర్ గారు, నాకు ఏదైనా అయిపోతుందేమో అని మా నాన్న కంగారు పడిపోతున్నారు. కాస్త మీరే భరోసా ఇవ్వండి డాక్టర్. చూడండి, మీరు ఏమీ కంగారు పడకండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, నాది హామీ. కావాలంటే మీరే చూడండి, సర్జరీ తర్వాత మీ అమ్మాయి అవయవదానానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. డాక్టర్, ఈ ఫామ్ ఎందుకు డాక్టర్? జస్ట్ ప్రోటీన్ ఫామ్ అమ్మా. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒప్పుకుంటున్నట్టు పర్యవసానం ఎలా ఉన్నా మా ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు అని మీరు అంగీకరిస్తున్నట్టు చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. అయినా ప్రతి సర్జరీకి ఇవి తీసుకోవడం కామన్. ఓ సారీ, మీరు మ్యారేజ్ కదా? ఈ ఫామ్ మీ హస్బెండ్ తో సైన్ చేసి ఎందుకు డాక్టర్? జస్ట్ ఇంకో రొటీన్ ఫామ్. అంతా నేను మా నాన్నకి దానం చేస్తుంటే మొదలు పావాల సంతకం ఎందుకు? మీ వారు కనుక రేపు మీకు సర్జరీ సమయంలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, మీ వారి నుంచి మాకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట. అయినా ప్రతి సర్జరీకి ఇవన్నీ కామన్ అమ్మా. ఒకే ఒక్క సంతకం చేసి తీసుకురా సరిపోతుంది. డాక్టర్, ఇంతకు ముందే ఆడ మగ సమానం అంటూ హెచ్చరించి ఇప్పుడు ఇలా వివక్ష చూపించడం చూడమ్మా, అది నా అభిప్రాయం. ఇది లీగల్ ఫార్మాలిటీ. యు నో వి హావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకవేళ మా సంతకం పెట్టకపోతే ఏముంది, సర్జరీ చెయ్యం. డాక్టర్, ఇదిగో కిడ్నీస్ ఇక్కడే ఉన్నాయి. కిడ్నీ దాంతో ఎదురుగా ఉన్నాయి. డాక్టర్, అయినా ఒక ఫార్మల్ లెక్క కోసం నిండు ప్రాణాన్ని బట్టి ప్లీజ్ డాక్టర్. చూడమ్మా, ఈ విషయంలో నేనైతే ఏ హెల్ప్ చేయలేను, నన్ను క్షమించు. డాక్టర్, అన్నా, నాన్న, వెళ్దాం. నా మీద మగ పెత్తనం ఎందుకు ఎవరు ఎలా చేస్తున్నారో నేను చూస్తాను. శారీరకంగాను మానసికంగాను హింసించారు అవసరమే లేదు. మగవాళ్ళు ఎవరికైనా నిరసనకరంగా అవయవాలు చేయాలి. ఆ విషయం చట్టంలోనే ఉంది. చూసారా చూసారా జడ్జి గారు, మీరు ఎందుకు నాలుగుల ధోరణి ఎంతగా లేదు. ఆడవారి ఒక రోజు, మగవారి ఒక రోజు. ఎందుకంటే ఈ వివక్ష అంటే చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే గొప్పవారు అన్న మీ అభిప్రాయం? అందరు ఆడవాళ్ళతో కాదు, వివాహం కాని వారు నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. చట్టం ఆ క్లాజుని కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే నిర్దేశించింది. అంటే పెళ్లి ఆడదాని స్వేచ్ఛను హరించి మగవాడికి బానిసం చేస్తుందన్నమాట, అంతేగా? చూడండి, అది నాకు అనవసరమైన విషయం. దయచేసి నన్ను అందులోకి లాక్కండి. ఇక వీరిని పంపించండి. వారికే ఉంటుంది అది పెళ్ళైన ఆడవారి శరీరం వారికి కాదు. ఆ శరీరంలోని భాగాలు వారివి కావు. అవన్నీ భర్త అధికార పరిధిలో ఇది ఎక్కడి న్యాయం చర్చగలరు? మా మెడల్లో పసుపు తాడు కట్టించుకున్నట్టు మా జీవితం మీద, మా శరీరం మీద, మా శరీరంలోని సమస్త అవయవాల మీద భర్తలకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం అన్యాయం, అమానుషం, అక్రమం. వివాహిత స్త్రీలు తమ శరీరంలోని ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ తల్లికో తండ్రికో పుట్టిన వాళ్ళకో ఇవ్వాలి అని అంటే చట్టంలోని క్రూర నిబంధన వారి ఇచ్చకు స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. అందుకే దానిని కట్టించడానికి వ్యాజ్యం వేశారు. అయ్యా చర్చి గారు, ఈ శరీరం నాదో కాదు, ఈ శరీరంలోని అవయవాలు నావో కాదు. వాటిని నా ఇష్టానుసారం దానం చేసే హక్కు నాకు ఉందో లేదో అయ్యా దయచేసి
ఇచ్చేందుకు అనుమతి ఇస్తున్నాను. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాను. Now, this court is adjourned. ధన్యవాదాలు జడ్జి గారు. ధన్యవాదాలు. నేను గెలిచాను. నేను సాధించాను. ఇదిగో అసలు ఇక్కడ విన్నారా? ఇదిగో పంచభూతాలు వినిపించిందా? కోర్టు తీర్పిచ్చింది. నేనే నా శరీరంలోని అవయవాలు 100% నేనే. నావే నావే మగవారితో సమానంగా నేను మనిషినే. నాకు ప్రత్యేక అస్తిత్వం ఎందుకు ఉన్నాయండి? మొత్తం మహిళా సమాజానికి మేలు జరిగింది. మీకు పిన్ని లాగా చేయడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోకర్లేదు. ఈ రోజే కాదు, ఇప్పుడే ఆ ఏర్పాట్లు చేసేస్తాను నాన్న. రండి, హాస్పిటల్కి Please no more. ఐఎమ్ సారీ. సుందరా ఎంతసేపు కూర్చుంటా స్టేజ్ మీద డైలాగ్ లేకుండా తెలుసా ఆ కట్టలేక తప్పితే ఇంకెవరి వైపు చూడలేదు ఎంతసేపు ఒక్కరోజు ముందుగా వచ్చి ఉన్నా ఇలా జరిగేది లేదు. మా నాన్న చనిపోయాడు. మీరే చంపేశారు చంపేశారు. మీరే చంపేశారు నా శరీరంలోని అవయవాల మీద హక్కు నాదే అని నిరూపించుకోవడానికి నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మా నాన్న అమూల్యమైన ప్రాణాలు. ఒక దారుణ వివక్షకు వ్యతిరేకంగా ఒక వివాహిత మహిళ శంఖారావం చేసింది. తన హక్కును నిరూపించుకొని మరి సాధించిన ఒక అపూర్వ యథార్థ ఘటనే ఈ నాటిక. ఇది గోవాడా క్రియేషన్స్ హైదరాబాద్ వారి సమర్పణ. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. నాటిక అవ్వగానే అసలు కొంచెం కూడా ఆగలేదు. వీళ్ళు రెడీ అయ్యే రూమ్కి వచ్చేసి పిన్నిని హగ్ చేసుకొని ఏడ్చేసాను. అంత ఎమోషనల్ ఉండే ఆ డ్రామా అయితే. నాకు ఇప్పుడు అనిపించింది, అయ్యో అప్పుడు పిన్ని సన్మానానికి పిలిచినప్పుడు, నాటికలకి పిలిచినప్పుడు వెళ్ళలేదు. మా పిన్ని డ్రామా చూడడం కోసమని కేవలం ఎంతోమంది పనిగట్టుకొని వస్తున్నారు. మాకు పిన్ని ఫోన్ చేసి చెప్పినా, మెసేజ్ చేసినా సరే వెళ్ళలేదని నిజంగా చాలా ఫీల్ అయ్యి డ్రామా చూసాక అరే మేము చాలా మిస్ అయ్యామని అనిపించింది. అమ్మో చాలా టాలెంట్ అసలు. నాకు తెలీదు అసలు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంత బాగా చేస్తారని అస్సలు తెలీదు నాకు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి బాబు. అండ్ పిన్నికి అయితే మహానటి సావిత్రి పురస్కారం, అక్కినేని అవార్డు, అందిన ఆకాశానికి నాటకలో 22 సార్లు ఉత్తమ నటి అవార్డు, ఈ మధ్య స్టార్ట్ చేసిన మూల్యం నాటకలో 4 సార్లు ఉత్తమ నటి అవార్డు, ఇవి కాకుండా జూరీ అవార్డు, ఉత్తమ నటి ద్వితీయ, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ బహుమతులు ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఇవి నేను చెప్పే కన్నా ఏదో ఒక రోజు పిన్నితోనే చిట్ చాట్ పెట్టి అసలు ఆవిడ అనుభవం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం అని అనిపిస్తుంది. చాలా త్వరలోనే పిన్ని అపాయింట్మెంట్ మనకు దొరకాలి. ఆవిడ అనుభవాలు మనకి షేర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మాధవి శెట్టి. మళ్ళీ గురువారం మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.